కేటీఆర్ ఏమంటారంటే యథాలాపంగా అన్నానని చెప్పేసి ఆడవాళ్ళ మీద ఫ్రీ బస్ ఇచ్చారండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమిచ్చిందంటే ఈ బస్ ఎక్కి కుట్లు అల్లికలు ఉల్లిపాయలు కూరలు కోసుకోండి, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అన్నారు. దానికి మహిళా కమిషన్ ఏమో నోటీస్ ఏది ఇవ్వబోతుందంట కేటీఆర్ గారు. ఇవ్వాలి కదా మరి, ఆయనకి ఎందుకండి? ఆయన మంత్రి చేశాడు 10 ఏళ్ళు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు. ఆయన మరి అట్లాంటి కామెంట్ చేయొచ్చా? అంటే బస్సులో కూర్చున్నప్పుడు నేను కుట్టుకోకుండా చేతులు కట్టు కూర్చోవాలని రూల్ ఉందా? నాకు టైం 1.5 గంటన్నర ప్రయాణం చేస్తున్నా, ఈ ట్రాఫిక్ లో బస్సులు ఎప్పుడు వెళ్తాయి? సో ఈ చిన్న పని చేసుకుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి నువ్వు కుట్టుకుంటావా, కూరగాయలు దొరుకుంటావా, డాన్స్ చేస్తావా, రికార్డింగ్ అంటే ఏమిటి అంత చులకన భావం ఎందుకు ఆడవాళ్ళు అంటే? అది తెలిసి అన్నాడు, తెలియక అన్నాడు, మరి ఎందుకు అన్నాడో తెలీదు. బట్ ఒక రెస్పాన్సిబుల్ మనిషికి ఆయన అనకూడదు. అనబోటోళ్ళు ఎవరన్నంటే ఆయాచితంగా అన్నారేమో అనుకోవచ్చు, కానీ ఆయన నోటి నుంచి రావాల్సిన మాటలు కదా. ఆయన కాదు, ఎనీ రిప్రజెంటేటివ్, పబ్లిక్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్. అంటే అసలు యాక్చువల్గా ఆయన మీరు చెప్పినట్టయితే ఆయన ముఖ్యమంత్రి స్థాయి వరకు మా వేణుస్వామి అయితే ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పారండి. అవుతాడని చాలా మంది పుకార్లు అప్పుడు ఉన్నాయి కదా. వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు అనేదాకా వచ్చేసినారు. ఈ వేణుస్వామి గారు అలా చెప్పేశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అన్నారు చెప్పి ఇలా చెప్పేశాడు లేండి. అందుకే ఆయన అంటే ఎవరు ఏం చెప్తే మనకి చెప్పేవాడు చెప్తా ఉంటారు, ఏ అవుతా ఉంటుంది, జరిగినప్పుడు చూడాలి. కానీ మనం పలానా వాళ్ళు పలానా చెప్పారని మనం దాన్ని పట్టుకుందే అలాడకూడదు. ఇక ఆంధ్రప్రదేశ్లో జోగి రమేష్ గారు అబ్బాయి అండి రాజీవ్ అనే అతను అగ్రిగోల్డ్ ఒక పొలాలండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి, అసలు ఎలా మార్చారు ఏంటనేది. అది ఏసీబీ వాళ్ళు క్యాచ్ చేసి జైలుకి పంపించారండి అతను. అగ్రిగోల్డ్ చూడలేదండి. అంటే ఒక పొలం గవర్నమెంట్ అధీనంలో ఉంది అది, అంటే ఒక సిఐడి వాళ్ళ చాలా పొలాలు చాలా స్థలాలు గవర్నమెంట్ ఆధీనంలోనే, చాలా మంది ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, కొన్ని మంత్రులకి వెళ్ళినాయి, అప్పట్లో మంత్రులు ఇప్పట్లో మంత్రులు, చాలా చాలా వెళ్ళిపోయినాయి. ఎన్ని తీసుకొస్తే చాలా జరుగుతాయి. ఇదేంటో నేను తెలియదు, నేను చూడలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నా, కానీ వాళ్ళ అబ్బాయి అనే సంగతి నేను ఎవరినైనా కానీ చేయొచ్చు అండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అండి, ప్రభుత్వ ఆస్తి కాజేసిన వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సామాన్య మానవుడైనా ఒకటే చట్టం ఉండాలి, ఒకటే పద్ధతి ఉండాలి. ఎవరైనా ఒకటే అవ్వాలి. సో దాన్ని ఒకళ్ళకి ఒక రూలు ఒకళ్ళకి ఒక రూల్ ఉండకూడదు. చేసి ఉంటే మాత్రం 100% లోపలేయాల్సింది. అంటే పాప ఆయన ఏమంటాడంటే అమెరికాలో చదువుకున్నాడు, తర్వాత అమాయకుడు, ఉద్యోగం చేసుకున్నాడు, డేటా ఇది దాంట్లో కంపెనీలో అమెరికా కంపెనీలో పనిచేస్తున్నాడు ఇలా చెప్పారు. పాపం ఏముంది, ఇంకా దొంగతనం చేసిన పాపం అయితే చదువుకున్నాడు కాబట్టి పాపమా? అంటే అమెరికాలో చదువుకోవటం నేరం కాదు, గవర్నమెంట్ మంచి ఉద్యోగం చేయటం నేరం కాదు, కానీ ప్రభుత్వ ఆస్తిని అంటే ప్రజల ఆస్తిని కాజేయటం ఘోర నేరమే కదా. ఈ చదువుకున్నాడు కాబట్టో లేకపోతే పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టో నేరం చేసి వదిలేయాలా? అంటే ఎలా అంటే ప్రభుత్వ ఆస్తి తీసుకోండి, ఇంకెందుకు కోర్టు పంపించడం జైలుకి అంటారు. ఎందుకు పంపకూడదు? ఇచ్చేస్తున్నాం కదా మళ్ళీ ఆస్తి. తీసుకోవటం తప్పు కదా, ఎందుకు తీసుకున్నావు? ఆ తప్పు కదా అని అంటే ఒకవేళ అని వాళ్ళ నాన్న అని ఉంటే ఆయన కూడా వాపలేయాలి నా ఉద్దేశం. ఆయన కూడా వేసేది అంతే కదా మరి. అంటే నేను నా కొడుకు తప్పులు చేస్తాము, మేము కావాలని తిరిగి ఇచ్చేస్తాం, కానీ మమ్మల్ని వదిలేయండి అంటానికి వాళ్ళకి ఏముంది నైతికంగా? అంటే ప్రతివాడు ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు మనం కొట్టేసి సారీ చెప్పటం, లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి చేయటం, దొంగతనం చేసేసి మళ్ళీ రిటర్న్ ఇస్తాం అనుకోండి, సరిపోతుంది. ఎవరికి ఇప్పుడు వాళ్ళకే వదిలేసామంటే రేపు నుంచి ప్రతివాడు చేస్తాడు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అయిపోతాడు కదా. దొర అయితే నన్ను పట్టుకోరు అనే ధైర్యం ఉంటే చేస్తూ ఉంటారు. మహా పట్టుకుంటే ఏముంది, వాళ్ళు తీసుకెళ్లిపోతారు కదా, నాకు శిక్ష ఉండదు కదా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన ఏమంటాడంటే ఇదివరకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారింటికి ఒక మంది మార్పులతో వెళ్ళా నేను, ఆ కక్షతో చేస్తున్నారు ఇది, అందుకే జైలు పంపించారు. కక్ష బొక్షగా తీసుకున్నారా తీసుకోలేదా, అది ఫస్ట్ పాయింట్. తీసుకుని ఉంటే శిక్ష పడాలి అంతే. ఇంకా ప్రస్తుతం ఇక్కడ కేసీఆర్ అంటే కేసీఆర్ పార్టీ అంటే మనకు బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, అంటే మీరు తెలంగాణ అన్నారు కాబట్టి అది అడుగుతున్నాను, ఎలా ఉందంటారు పరిస్థితి? చూడడానికి ఎమ్మెల్యేలందరూ కూడా అటు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతుంటే అనిపిస్తున్నాను నాకు. భవిష్యత్తు ఆయన కాంగ్రెస్ అప్పుడు ఖాళీ చేశాడు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని ఖాళీ చేస్తారు, అంతే సింపుల్. అది ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితో మీ పరిచయం ఉంది సార్. ఆయన అడ్మినిస్ట్రేషన్ నాకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఒకసారి
అంటే కంపేర్ చేయాలని ఉంది సార్ నాకు. ఏం కంపారిజన్ చేస్తారండి? నా డౌట్ ఏంటంటే చెప్తాను అది. నా డౌట్ ఏంటంటే చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు 10 మంది అంతటా కలిసేవారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5-6 సార్లు తప్ప ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు కూడా ఒక తాడేపల్లి ప్యాలెస్ కి అంకితం అది దాంట్లో ఉండిపోయారు, బయటకు రాలేదు అంటుంటారండి. అదేనండి, ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ఈయన ఆఫీస్ మనిషి. మీరంతా ప్యాలెస్ అంటే నేను ప్యాలెస్ అన్నాను, నాకు ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. ఆయన ఆఫీస్ లో కూర్చొని రాజ్యాంగం చేద్దాం అనుకున్నాడు, అది కరెక్ట్ కాదు. అందరికీ వాళ్ళు మనుషులు అట్లా చేసేప్పుడు నిన్ను ఎన్నుకున్నది ప్రజలు, ప్రజలకు అందుబాటులో లేకుండా మనిషి ఉండటం అనేది తప్పు. అందుబాటులో లేకుండా నేను నా ఇంట్లో కూర్చొని నేను చేస్తాను, నేను అన్ని బాగా చేస్తున్నాను కదా నువ్వు అనుకుంటే చాలదు. నువ్వు చేస్తున్నావు చేయట్లేదు ప్రజలు చెప్తారు, నువ్వు బయటకు వస్తే కదా తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సరే 16 IPS ఆఫీసర్లని వాళ్ళు అంటే పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సపోర్ట్ చేశారని చెప్పి ఒక ఆఫీసులో కూర్చోబెట్టారండి, DGP ఆఫీసులో. వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదండి. వాళ్ళు చాలా తప్పులు చేశారట వాళ్ళు. వీళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు అవతల IPSలు IASలు తప్పు చేశారు, వాళ్ళని ఖాళీ కూర్చోబెట్టారు. వీళ్ళు వస్తే వాళ్ళని ఖాళీ కూర్చోబెడతారు. ఈ అన్ని పిచ్చి రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి, వాటికి అర్థం పర్థం లేదు. అన్న క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేశారు సార్, అది మీకు పర్సనల్ గా ఏమైపోయింది అంటే అన్న క్యాంటీన్ 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు అండి, మధ్యాహ్నం లంచ్ 5 రూపాయలు, డిన్నర్ అయితే 5 రూపీస్ అండి. అది పీపుల్స్ పార్టిసిపేషన్ P4 అని పెట్టి అంటే నేను చూసినమాట. నాకు అర్థం ఏంటంటే ప్రభుత్వం కాకుండా మీ ఇంట్లో బర్త్డే జరిగినా, మీ ఇంట్లో పుట్టినరోజు అయినా, ఏదైనా పెళ్లి రోజు అయినా ఆ డబ్బులు కొద్దిగా అన్న క్యాంటీన్కి ఇవ్వండి అంటే పీపుల్స్ పబ్లిక్ ఒకటి పబ్లిక్ పార్టిసిపేషన్ P4 చెప్తున్నారు. అది కానీ ఆ కాన్సెప్ట్ బాగుంది సార్. అది బాగున్నా బాగోపోయినా మంచిదే కదా. ఇప్పుడు 5 రూపాయలకి భోజనం పెడతాం, లేని వాళ్ళకి పెడతాం అనేది కరెక్ట్. ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఏ పార్టిసిపేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ చాలా క్యాంటీన్లు ఉన్నాయి 5 రూపాయలకి బాగా ఇస్తున్నారు. బాగుంటుంది, భోజనం కూడా బాగుంటుంది. అంటే కొద్దిగా ఆకలి తీర్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఒకటి అంటే కొత్త కాన్సెప్ట్ అనమాట. అంటే ఎవరిదన్నా ప్రజలకి అన్న క్యాంటీన్ ఎప్పటి నుంచో ఉంది కదా. నేను ఇది కరెక్టే, గవర్నమెంట్ పెట్టకుండా పీపుల్స్ కూడా అంటే ప్రజలను కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేయమని అడుగుతున్నాను. అంటే కాన్సెప్ట్ బాగుంది నాకు అనిపించిందండి. ఏముందండి అది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇప్పుడు చాలా చోట్ల మనం హోములు ఉంటాయి, ఓల్డ్ ఏజ్ హోములు. అవునండి, వాటిల్లో మనం బర్త్డేలు చేసుకుంటాం, భోజనాలు పెడతాం, దినాలు మా పేరెంట్స్ పోతే వాళ్ళ దినాలు అక్కడ చేస్తున్నాం. ఇది రెగ్యులర్ గా చేస్తున్నాయి కదా. సో దీంట్లో కూడా అడాప్ట్ చేశారు అంతే. ఇప్పుడు మనకు తెలిసిన విధానాన్ని ఇంకో చోట అడాప్ట్ చేశారు. మనం భోజనాలు పెడతాం, ఇప్పుడు హోమ్కి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి భోజనాలు పెడతాం, లేకపోతే చిల్డ్రన్ ఆర్ఫనేజ్కి వెళ్ళి భోజనాలు పెడతాం. అట్లాగే దీంట్లో పెడుతున్నాం. ఇక్కడ 10 మంది 100 మంది వచ్చి ఫ్రీగా భోజనం చేస్తారు, ఆ భోజనం మనం పెడతాం. ఇప్పుడు ఇంకా సినిమాల విషయం మరి ఒకసారి సినిమాల విషయం పట్టుకున్నాం సార్. అంటే మలయాళం సినిమాలు కానీ సౌత్ కొరియా సినిమాలు ఆ మధ్యన చాలా బాగా వచ్చినాయి, అందరూ కూడా చూశారండి. నిన్న మొన్న కొన్ని సినిమాలు వచ్చినాయి అప్పుడే. అంటే మీరు చెప్పినట్టు పుండగా చెప్పారు మీరు, సినిమా ఫట్ అయిపోయింది అని. అంటే ప్రజలకి ఏమి నచ్చుతుంది ఎలా తెలుస్తుంది? అదే మనం ఐడెంటిఫై చేయగలమంటారా సార్ ఏమన్నా? అది ఎవరు ఐడెంటిఫై చేస్తాం? అంత విజ్ఞానం అంటే నేను ఇంకా మార్కెట్లో ఉండేవాడిని కదా, అంత విజ్ఞానం నాకు లేదు. అది ఇప్పుడు ప్రతి వాళ్ళు కంటిన్యూస్ సక్సెస్ ఇవ్వటం అనేది జరగదు, కొంతకాలానికి అయిపోతుంది. ఇచ్చిన రోజులు ఇస్తారు, జరుగుతుంది. అంటే ఏది అంటే రోజు రోజుకి మనుషులు మనస్తత్వాలు మారిపోతున్నాయి కదా. మార్పుతో పాటు మారగలిగితే, ఇవాల్వ్ అవుతూ ఉంటే సమాజంతో పాటు సక్సెస్ వస్తూ ఉంటుంది. మనం ఏమవుతుందంటే మనం ఏదో 2 సక్సెస్ఫుల్ సినిమాలు 3 సక్సెస్ఫుల్ సినిమాలు చేసి ఉంటాం కదా, దాని మీద ఆలోచిస్తుంటాం. కొంచెం పోతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ. ఓకే, సో అది పెరగకుండా కంటిన్యూస్ గా ఉంటే వాళ్ళు దాని మీద ఉంటారు. సరిపోతుంది. అందుకని ఏ రోజు ఎట్టా ఉందో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి చిత్రాలు ఉన్నాయనుకోండి, పుష్ప 2 ఒకటి సినిమా, పుష్ప 2 ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు, అంటే డబ్బులు వచ్చే కొద్దిగా ఇంకెక్కువ ఖర్చు పెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అలా కాకుండా కొద్దిగా లిమిటెడ్, ఇంకోళ్ళకి ఎవరన్నా తెలియాలి కదండి ఇది ఎంత డబ్బులు ఖర్చు పెట్టకుండా. మళ్ళీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మళ్ళీ టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఇప్పుడు వాడికి పెట్టేవాడికి లేదు బాధ, తినేవాడికి లేదు బాధ, మళ్ళీ ఎదురు పెట్టేవాడికి టికెట్ రేటు పెడితే టికెట్ కొనుక్కునేవాడికి లేదు బాధ. మధ్యలో మీకు నాకు ఎందుకండి? అలా నేనేదేనంటే ఖర్చు అక్కడ తగ్గించుకుని, అంటే జనరల్ తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి అంటే సామాన్యులు ఏమంటారంటే సామాన్యులు ఎవరు సామాన్యులు టికెట్ రేట్ పెంచినాక ఎందుకు కొంటున్నావు నువ్వు? నేను మొదటి రోజు అదేమంటారు, ఏదో ప్రీమియర్ షో ఏదో అంటే 3,000 4,000 పెట్టి టికెట్ కొంటున్నావే, ఇంకా నువ్వు సామాన్యుడు పెట్టి అవుతున్నావు. ఓకే,
మనకి పని లేదు కాబట్టి టీవీల్లో కూర్చుని మనం సామాన్యులకి అన్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దని మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి. మనం సినిమాకి వెళ్ళడం సావం, ఎప్పుడు టికెట్ కొంటాం, ఎప్పుడు వెళ్తాం మనం, మనకెందుకు ఈ గోళ, అదే. వాళ్ళ సవాల్సి వస్తారు.